సార్ ఈ 1.5 ఇయర్ లెక్క చూసుకుంటే గనక వైసీపీ బలబలాలు ఎట్లా ఉన్నాయి? రాయలసీమలో ఇప్పుడు 4 జిల్లాలు తీసుకున్నా లేకపోతే నెల్లూరు, ప్రకాశం కూడా తీసుకుంటే ఎట్లా ఉంది? అంటే పార్టీ పుంజుకుందా లేకపోతే ఇంకా అదే స్టేట్లో ఉందా? ఎలక్షన్ అయినప్పుడు ఎట్లా ఉందో అట్లాగే ఉంది. మీరు జనరల్గా వైఎస్ఆర్సీపీకి ఈ గ్రేటర్ రాయలసీమ అనొచ్చు మనం చెప్పాలంటే. అంటే ప్రకాశము నెల్లూరును కూడా కలుపుకొని మీరు అంటే ఆల్మోస్ట్ పల్నాడు ఒక పార్లమెంట్ ఉన్నాం. వీటి వరకు ఏంటంటే కొంచెం రెడ్డి సామాజిక వర్గ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండటం కారణంగా వైఎస్ఆర్సీపీకి జనరల్గా ఆ ఏరియా మీద పట్టు ఎక్కువ. ఎందుకంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాయలసీమ అనే ధోరణి అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా రాయలసీమ ప్రాంతవాసి అయినా కూడా రాయలసీమ ప్రాంతం మీద వైఎస్ఆర్సీపీ పట్టు ఎక్కువ ఉండేది. మీకు 2014 ఎలక్షన్స్లో కూడా తీసుకుంటే ఈ రెడ్డి సామాజిక వర్గ పట్టు ఎక్కడైతే ఉందో ఆ నియోజకవర్గాలు ఆ ప్రాంతాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుపుని ఎక్కువగా చూసాం మనం. 65-67 సీట్లు ఏవైతే గెలిచాయో అవి కూడా మీకు ఎట్లా ఉంటుందంటే రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉండే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు అండ్ పల్నాడు ఈ ప్రాంతాల్లో. మీకు గుంటూరు జిల్లా ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, ముస్లిమ్స్ ప్రాధాన్యత ఎక్కువగా ఉండే ఈస్టు, మంగళగిరి, మీకు మాచర్ల, బాపట్ల అంటే ఇవన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గపు ఓటర్లు అధికంగా ఉండే కాన్స్టిట్యున్సీలు. సో రెడ్డి సామాజిక వర్గం యొక్క అంటే రెడ్డి సామాజిక వర్గం అనేది తిరిగి వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పనిచేయడానికి సిద్ధమైందా లేదా అనే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే దాన్ని బట్టి మీకు ఈ గ్రేటర్ రాయలసీమ పరిధి కానీ పల్నాడు వరకు వీటిల్లో ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ అనేది మనం ఒక అంచనా వేయగలం. అయితే మీకు ఎలా ఉంటుంది అంటే నెల్లూరు, కడప ఈ రెండు అండ్ నంద్యాల ఈ 3 పార్లమెంట్ పరిధులు నేను చెప్తుంది. ఈ 3 పార్లమెంట్ పరిధికి వెళ్తే ఈ 3 పార్లమెంట్లో కంప్లీట్లీ రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉంటుంది. 2 పార్టీలు కూడా రెడ్డి అభ్యర్థిని నుంచోబెట్టుకునే పరిస్థితులు. సో ఎప్పుడైనా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక కులం, ఒక గ్రామం మొత్తం ఒకే కులం ఉందనుకోండి, డెఫినెట్లీ 2 వర్గాలు 3 వర్గాలు అలా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఆల్రెడీ ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు ఎదిగేసి ఉన్నాడు, లేదో అతని మాట చెల్లుతుంది. రాజకీయ ఆస్పిరేషన్స్ ఉండి అంటే రాజకీయంగా ఎదగాలనుకునే వ్యక్తి ఎన్నాళ్ళు ఉన్నా అతను కింద పనిచేయాల్సి వస్తాడు, కానీ అతను దాటి వెళ్ళలేడు. అలాంటి పరిస్థితిని ఓవర్కమ్ చేయాలంటే ఏం జరుగుతుంది? ఇంకో వర్గం తయారు చేసుకోవటం, ఇంకో పార్టీకి మద్దతుగా నిలబడటం. ఎప్పుడైనా ఏ కులమైనా రెడ్డి అని చెప్పను, కమ్మని చెప్పను, కాపు అని చెప్పను, ఏదైనా ఒక పర్టికులర్ సామాజిక వర్గం అధికంగా ఉంది అంటే అది కంపల్సరీ గ్రూపిజం అయిపోయి 2 పార్టీల్లోనూ స్ప్లిట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఏమైందంటే ఆ పార్టీలకు ఉన్న కొంత ముద్ర వల్ల అధిక ప్రాధాన్యత ఒక పార్టీకి ఉంటుంది. అయితే మీరు నెల్లూరు జిల్లాలో ఇంకా రెడ్డి సామాజిక వర్గం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి పనిచేయడానికి సిద్ధమైన వాతావరణం అయితే కనపడలేదండి. కానీ కడప, నంద్యాల, అనంతపూరు అండ్ పల్నాడు, కర్నూలు ఎట్లా ఉంది? కర్నూలు ఎందుకంటే కర్నూలు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఫుల్ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత పార్టీ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా బాగా యాక్టివ్ అయ్యాయి. అంటే మీకు కర్నూలు పార్లమెంటు పరిధి తీసుకున్నాం అనుకోండి సార్, జనరల్గా అది బీసీ సామాజిక వర్గం అధికంగా ఉండే పార్లమెంటు. అందువల్ల రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 2 ఎలక్షన్స్ నుంచి అక్కడ బీసీ అభ్యర్థులు నుంచోబెట్టడము, బోయ కమ్యూనిటీ వాళ్ళని తీసుకొచ్చి నుంచోబెట్టడాలు, ఇవన్నీ అంతకుముందేమో పద్మశాలీలు నుంచోబెట్టడం, అంటే ఒక బీసీ క్యాండిడేట్ని ఎంపీ అభ్యర్థిగా నుంచోబెట్టడం. ఎన్ని కుల రాజకీయాలు, మత రాజకీయ అంటే స్పెసిఫిక్గా ఈ కులం వాళ్ళు అయితే ఎక్కువ ఓటర్లు ఉన్నారు, ఈ మతానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఆ క్యాలిక్యులేషన్ మీద అభ్యర్థులు నుంచోబెట్టారు. కానీ ఎస్వి మోహన్ రెడ్డి గారి అంటే 4 ఫాదర్స్ నుంచి వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన రాజకీయం కదా ఇది. సో వాళ్ళకి పట్టు ఎన్ని చోట్ల ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి ఆళ్ళగడ్డలో పట్టుంది, నంద్యాలలో పట్టుంది, మీకు పతికొండలో పట్టుంది, కర్నూలులో పట్టుంది. అంటే అలాంటి నాయకుడికి ఇవ్వటం వల్ల ఏమైందంటే పార్లమెంటు మొత్తం కూడా విస్తృత పరిచయాలు ఉండటం వల్ల పార్టీని మళ్ళీ పని చేయించడం. ఇక్కడ మేజర్గా ఒకటి అర్థం చేసుకోండి, ఎలక్షన్లకు ముందు అంటే మీకు 2024 ఎలక్షన్ల ముందు ఏంటంటే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ, కానీ వాళ్ళ ఓట్లు తక్కువ అండి. కర్నూలు పార్లమెంటు పరిధిలో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ, కానీ ఓట్లు తక్కువ, కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది వాళ్ళే. ఎప్పుడైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వర్కులు చేయటం అవ్వచ్చు, కాంట్రాక్టులు చేయటం అవ్వచ్చు, బిల్లులు రాకపోవటం అవ్వచ్చు, లేదు జగన్ గారి అపాయింట్మెంట్లు దొరకకపోవటం అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల అసంతృప్తి తోడిపోయారు. పైపెచ్చు ఏమైందంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. అసలు నేను వాలంటీర్ కించపరచాలని చెప్పట్లేదండి, ఇది రాజకీయ కోణంలో చెప్తున్నా మీకు.
వాలంటీర్ అనేవాళ్ళు ఎవరు? అన్ని పార్టీలకు చెందిన వాళ్ళే. అన్ని పార్టీలకి చెందినవాడు. మీకు అసలు అర్బన్ ఏరియాలో వాలంటీర్లు చాలా గ్యాప్లు కూడా ఉన్నాయి 5 ఏళ్ల తర్వాత కూడా. అంటే కావాల్సినంతమంది వాలంటీర్స్ కూడా రిక్రూట్ అవ్వాలి ఫస్ట్ థింగ్. రెండోది రూరల్ ఏరియాకి వెళ్తే ఏమవుతుంది అంటే ఏదన్నా చదువు అవ్వలేదు, లేదు ఖాళీగా ఉంటున్నాడు, మా అబ్బాయిని ఏడన్నా చూడండి, ఏడన్నా జాబ్ పెట్టిండి అని నాయకుడు, అంటే గ్రామ స్థాయిలో ఒక నాయకుడు హోదా ఉన్న అతని దగ్గరికి ఇంటికి వెళ్ళి అడిగితే అతను సరే ప్రస్తుతానికి వాలంటీర్ చేసుకోండి నేను చెప్తాను, తర్వాత మళ్ళీ ఏదన్నా చూద్దామని చెబుతారు. ఈ విధంగా రిక్రూట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. పార్టీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వాలంటీరు ఒక 4-5 సంవత్సరాల పాటు రెగ్యులర్గా లబ్ధిదారులు ఇళ్ళకి వెళ్ళి పంచి ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళు చెబితే ఓట్లేస్తారు అనే స్థాయికి ప్రలోభపడిపోయి ఈ స్థానిక నాయకుడికి ఇవ్వాల్సిన విలువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ వాలంటీర్లు నమ్మారు చూసారా, అది ఒక మేజర్ డ్యామేజ్ అయిపోయింది అప్పుడు. సో ఇలా కొన్ని కారణాల వల్ల అంటే కాంట్రాక్ట్ బిల్లులు అవ్వచ్చు, జగన్ గారు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం అవ్వచ్చు, వాలంటీర్కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడం అవ్వచ్చు. ఈ స్థానిక నాయకులు ఏం చేశారు అంటే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ పట్టించుకోలేదు. నేనేమంటా రెడ్డి సామాజిక వర్గం ఓటేయలేదు, వాళ్ళంతా చేయలేదు అని టీడీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఓటు వేశారు కానీ పక్కన వాళ్ళకి చేయలేకపోయారు. ఎలక్షనీరింగ్ చేయాలి అంటే నుంచొని ఓట్లు వేయటం, నుంచొని ఎలక్షనీరింగ్ చేయటం, ఆ బాధ్యతను అనేది తీసుకోలేదు. అంటే నేను రిపీటెడ్గా ఇది యాక్చువల్గా స్థానిక నాయకులు అనే కరెక్ట్ పదం, కానీ మీరు ఎంచుకున్న రాయలసీమ అండ్ ప్రకాశం నెల్లూరులో ఈ స్థానిక నాయకుల్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ రెడ్డి సామాజిక వర్గమే కాబట్టి ఆ స్థానిక నాయకులు నేను ఐఎమ్ రెఫరింగ్ రెడ్డి అని వాడుతున్నాను. కానీ ద మీనింగ్ ఏంటంటే ఆ లోకల్ లీడర్స్ స్థానిక నాయకులకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు చేయాల్సిన ఎలక్షన్ చేయకుండా దూరంగా ఉండిపోయారు. అంటే ఓట్లు అయితే వేశారు కానీ వాళ్ళు దూరంగా ఉండిపోయారు. ఆ ఇంపాక్ట్ బాగా కనబడింది. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా ఆ స్థాయిలోనే ఉన్నారు. కానీ కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, ఎలాగూ గెలుస్తాం, మనకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు మనం ఎందుకులే పట్టించుకుంటాం, కూసుకొని పని చేయటం అంటారు చూడండి, ఆ స్థాయిలో ఆగిపోయారు. ఎప్పుడైతే అధికారమే కోల్పోయిన తర్వాత అవతల పక్క పార్టీ అయితే సంఘం ఎక్కించుకోదు కదా ఈ లీడర్లని. సో అది అర్థమైన తర్వాత దే రియలైజ్డ్ ఇప్పుడు ఏదన్నా వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తే కార్యక్రమాలు చేయటం ఇవన్నీ అయితే చాలా స్పీడ్గానే ఉండరు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాధాన్యతని ఇంకొంచెం పెంచగలిగి వాళ్ళ డెసిషన్ అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని మనము టికెట్ ఇస్తున్నాము, లేదు ఒక ఎమ్మెల్యేని ఎంచుకుంటున్నాము అంటే ఆ స్థానిక నాయకుల మెప్పు ఉన్న నాయకులు ఎంచుకోవడానికి మనం ఒక క్యాండిడేట్ని ఇచ్చి మీరు పనిచేయమంటానికి చాలా తేడా ఉంటుంది. ఈ చిన్న చిన్న చేంజెస్ బలవంత రుద్రుడు లేకుండా ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. యాజ్ ఆఫ్ నో నేను ఒక రాయలసీమ అనేది పక్కన పెడితే సార్ రాష్ట్రం మొత్తం తీసుకున్నా కూడా హయ్యెస్ట్ యాజిటేషన్ ఆన్ ద కరెంట్ గవర్నమెంట్ అంటే రూలింగ్ గవర్నమెంట్ మీద హయ్యెస్ట్ యాజిటేషన్ ఉన్న జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా. అంటే ఇప్పుడు అందరూ చెప్తుంటారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే అని. అలా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ప్రకాశం జిల్లా స్వీప్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. రీజన్ ఏంటి, వైఎస్ఆర్సీపీ పుంజుకుంది, టీడీపీ బలహీనపడింది ఈ కాదు సార్. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే బాగానే వెళ్ళిపోయారు అంటే పార్టీ బలహీనపడాలి అంటే అలా లేదు అక్కడ పరిస్థితి ఏంటంటే మీకు ప్రకాశం జిల్లాలో రైతు వారి గ్రామాలు కానీ వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు, డైరీ మీద ఎక్కువ ఆధారపడతారు. అలాంటి ప్రాంతంలో ఈ 15 నెలలుగా రకరకాల పంటల మీద విపరీతంగా నష్టపోయి ఉంటారు లక్షల్లో. అంటే ఆత్మహత్యలకి అతి దగ్గరలో ఉన్నారు అనే స్థాయికి వెళ్ళిపోయారు పాపం ప్రకాశం జిల్లా వాసులు. దానివల్ల ఏంటంటే హయ్యెస్ట్ యాజిటేషన్ ప్రకాశం జిల్లా నుంచి ఉంది. ఎప్పుడైనా ప్రజా వ్యతిరేకత ఒక స్థాయి దాటితే దాన్ని అంచనా ఎవరైనా వేయగలరు. ఇక మనం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వేలు తీయవసరం లేదు, ఏమవసరం లేదు. మనం జనరల్గా వెళ్ళి హోటల్లో కూర్చున్నా కూడా 10 మంది మాట్లాడుకునేటంటే ఆ 10 మంది కూడా ప్రభుత్వాన్ని తిడుతున్నారు అంటే అది హ్యూజ్ యాజిటేషన్ అనమాట. ఆ విధంగా మేము ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఒకటి ఉమ్మడి ప్రకాశం జిల్లాని. అలాగే ఉమ్మడి అనంతపూర్లో కూడా అంతే స్థాయి వ్యతిరేకతను చూసాం మేము. చివరికి ఉరవకొండ నియోజకవర్గం అంటే మనకు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కర్ణాటక బోర్డర్ లాంటి చోట వెళ్ళినా కూడా అంటే ఒక ఫ్యాక్షన్ వాతావరణం, జనరల్గా లీడర్స్ అంటే భయాందోళనలు ఉన్న ప్రాంతాల్లో కూడా పబ్లిక్ గుంపులకి ఏడ కలిసినా ఏడ కూర్చున్నా కూడా బహిరంగంగా విమర్శిస్తున్నారు. సో ఈ వ్యతిరేకత అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. అది వీళ్ళకి ఫెచింగ్ అవుతుంది. అంటే ఉమ్మడి అనంతపూరు ఉమ్మడి ప్రకాశంలో అయితే హ్యూజ్ యాజిటేషన్. బట్ మీరు ఇట్లా యాజిటేషన్స్ అయ్యి అంటున్నారు కానీ కొంతమంది ఆరోపించేది ఏంటంటే అసలు వైసీపీ నాయకులు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఇంకా గ్రామ స్థాయిలోకి
వెళ్ళి గ్రామ నాయకులతో మాట్లాడట్లేదు, చాలా చోట్ల తిరగట్లేదు గ్రౌండ్ లెవెల్ అని కూడా ఒక విమర్శ ఉంది కదా సార్, అది ఎంతవరకు నిజం? అంటే చూడండి సార్, ఎన్ని ఎలా ఉంటాయి అంటే 2019లో అధికారం కోల్పోయిన టీడీపీ కారణం కరోనా అవ్వచ్చు, అంటే వాళ్ళు చెప్పుకోవడానికి 2 ఏళ్ళు కరోనా ఉంది అనొచ్చు, ఏదైనా కానొచ్చు. వాళ్ళు ఫీల్డ్లోకి 3.5 సంవత్సరాల దాకా రాలే. దీన్ని 2 రకాలుగా చూడొచ్చు మనం. అంటే వైఎస్ఆర్సీపీ మీద కొంచెం వ్యతిరేకత కూడా ప్రజల్లో రాలేదు. ఎప్పుడైనా ప్రజాగళం ముందు వినిపించిన తర్వాత ప్రతిపక్షం దాన్ని ఎత్తుకుంటే అది ప్రజా పోరాటం అవుతుంది. ముందు ప్రతిపక్షం ఎత్తుకుందనుకోండి, అది రాజకీయ కోణం, ఆ దృక్పథం మారిపోతుంది. సో మీకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం 3.5 సంవత్సరాల పాటు వాళ్ళు అసలు ఎవరు రాలేదు కదా, ప్రజలోకి రాలేదు. వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్లోకి రాలేదు, ప్రజల్లోకి. ఫస్ట్ 2.5 years ప్లస్ హాఫ్ ఇయర్ కలుపుకుంటే 3 years కరోనానే పాస్ ఆన్ అయిపోయింది. అసలు కనీసం ఆంధ్రప్రదేశ్లోకి రాలేదు. నేనేమంటున్నానంటే ప్రజల్లోకి పక్కన పెడతాం, అసలు ఆంధ్రప్రదేశ్కి రావడమే తక్కువ వాళ్ళు. అలాంటిది ఈ 15 నెలల్లో వీళ్ళు రైతుల గురించి అవ్వచ్చు, అధిక విద్యుత్ ధరలు అవ్వచ్చు, ఫీజు రీంబర్స్మెంట్లు అవ్వచ్చు, మెడికల్ కాలేజీలు అవ్వచ్చు, నకిలీ మద్యం అవ్వచ్చు, అంటే రకరకాల ప్రజా పోరాటాలు అయితే చేస్తున్నారు కదా. ఎంప్లాయీస్ కూడా ఇక రోడ్డు మీదకి వచ్చేసారు. సో ఈ ఎంప్లాయీస్ సిచ్యువేషన్ అయితే ప్యాథటిక్ సార్. వాళ్ళకి 2 years అయిపోయింది, పిఆర్సీ పెండింగ్ ఉంది, మళ్ళీ ఐఆర్ ఇస్తామన్నారు, ఐఆర్ ముచ్చట్లేదు. ఆ జీపీఎస్ని మీరు తీసుకోవద్దు, మేము వచ్చి మళ్ళీ ఓపీఎస్ ఇస్తామన్నారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. అసలు ఇప్పుడు తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళ పరిస్థితి వేరు సార్. ఈ 3-4 ఏళ్ల గ్యాప్లో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి ఆ ఓపీఎస్ లేదు, సిపిఎస్ లేదు, జీపీఎస్ లేదు, ఏదీ లేకుండా అన్యాయం అయిపోయారు. అంటే ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి నిలబడ్డందుకు అన్యాయం అయిపోయారు వాళ్ళంతా. సో వాళ్ళ పెండింగ్ బకాయిలు ఆల్మోస్ట్ 25,000 కోట్లు దాటిపోయాయి, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. మరి వాళ్ళు ఎంత స్థాయిలో నిలబడి కుటుంబ ప్రభుత్వం అధికారంలో తేటానికి వాళ్ళ పాత్ర లేదని ఎవరు నమ్ముతారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోడ్లెక్కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు కదా. సో అంత స్థాయిలో మాట్లాడి ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే కనీసం ఐఆర్, పిఆర్సీ, ఓపీఎస్ అవ్వచ్చు, లేదు పెండింగ్ బకాయిలు అవ్వచ్చు, సరెండర్ లీవ్స్ అవ్వచ్చు, డిఏలు అవ్వచ్చు, ఏ విధంగా చూసుకున్న వాళ్ళకి న్యాయం జరగలేదు కదా. మరి రోడ్లకి ఏం చేస్తారు? సో రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే పరిస్థితి, వాళ్ళు 14 లక్షల కోట్ల అప్పు ఉంది అని ప్రచారం చేస్తూనే, సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల శ్రీలంక అయిందని చెప్తూనే, అంతకు మించి పథకాలు మేము ఇస్తామన్నప్పుడు ప్రజలు నమ్మారు చూడండి. సో తప్పంతా ప్రజలు అంటారు. అంటే వాళ్ళ స్టేట్మెంట్లోనే రాంగ్ ఉంది కదా, కాన్ఫ్లిక్ట్. 14 లక్షల కోట్లు అప్పు అయిపోయిన తర్వాత సంక్షేమ పథకాలు తప్పు అయితే అంతకు మించి నువ్వు ఇస్తాననేది ఎలా నమ్మాలి? అంటే ప్రజలు కూడా స్వార్థపూరితంగా ఆలోచనలు ఎక్కువైపోయినాయి. అందువల్ల ఇదంట మీకు రాయలసీమలో ప్రజా వ్యతిరేకత అనేది హ్యూజ్గా వెళ్ళిపోయింది సార్. కాకపోతే ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ దాన్ని పాజిటివ్గా తీసుకుంటుంది. నేను ఆ మాట అన్నాను. నేనేమన్నా అంటే ఇప్పటికైనా రియలైజ్ అయ్యి, అంటే చూడండి, ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీరు, తర్వాత ప్రతి 50 కుటుంబాలకు ఒక రోసారది, ఈ రోజున నియోజకవర్గానికి 8,000 మంది అనుబంధ సంఘాల నియామకాలు, ఎంతసేపు ఇంటికి ఎన్ని ఇళ్ళకి ఒక ఎంప్లాయీ లాగా ఒకళ్ళు పనిచేస్తారు అని ఒక కార్పొరేట్ స్టైల్ లాగా డిజైన్ చేస్తున్నారు. కానీ ఊర్లో ఓట్లు వేయగలిగే సత్తా ఉన్న నాయకుడిని పిలిచి పలకరించి ఆ నాయకుడితో పని చేయించుకుందాం అనే ఆలోచన ఎందుకు రావట్లేదు అంటాను. అంటే ఊళ్ళో ఓట్లు వేయగలిగే సత్తా ఉన్న నాయకుడు ఏమో ఊళ్ళోనే కూర్చుంటున్నాడు. ఊళ్ళో ఒక ఓటు కూడా, అంటే తన ప్రాబల్యంతో ఒక ఓటు కూడా వేయలేని వాళ్ళేమో రిపీటెడ్గా కేంద్ర కార్యాలయాలని, అంటే పార్టీ కేంద్ర కార్యాలయాల దగ్గరకు వచ్చేసి సెంట్రల్ ఆఫీస్కి రిపీటెడ్గా ఫోటోలు దిగటము, ఎమ్మెల్యేల దగ్గర తిరగటము, అవసరం ఉంటే ఒక అనుబంధ సంఘంలో ఒక పదవి కూడా వేయించుకుంటున్నారు. దీనివల్ల ఏమైంది, ఇలా అర్హత ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మన చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళు లాయలిస్టులు అనే లెక్కలో పదవులు ఇటు వల్ల నిజంగా ఓట్లు వేయగలిగి సత్తా ఉన్న నాయకుడు దీన్ని అవమాన భారంగా ఆత్మగౌరవం గురించి ఆలోచించుకుంటూ ఊళ్ళో స్తబ్దుగా ఉండిపోతున్నారు కదా. ఇది ఇంకొన్నాళ్ళు ఇలాగే జరిగితే కొంత డ్యామేజ్ కూడా జరిగే పరిస్థితి. చాలామంది బయట సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చర్చ ఏంటంటే, రేపు జగన్ గారు లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అసలైన రాజకీయం చేయబోతున్నారు, ఢిల్లీ వేదికగా చేయిస్తారు అనేది ఒక మాట. అంటే అసలైన రాజకీయం అంటే ఇన్ని రోజులు రాజకీయం చేయలేదా, లేకపోతే ఏమైనా రాజకీయం స్టైల్ మార్చబోతున్నారా? ఎట్లా ఉంటుందంటే అండి, ఢిల్లీ లెవెల్ రాజకీయము అనే పదాలు ఎందుకు వాడుతున్నారు అంటే, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. ఇప్పుడు టీడీపీ చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల వల్ల ఆ డ్యామేజ్ బీజేపీకి కూడా అంటుకుంటుంది.
కానీ ఇప్పుడు ఏమవుతుంది, బీజేపీ పొత్తులో ఉన్నాము, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నాము అంటే కేంద్రంలో అధికారం ఉండటం వలన జరిగే బెనిఫిట్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆ స్వతంత్ర సంస్థలను ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు, ఎలా మలుచుకోవచ్చు అనేది. సో ఈ అడ్వాంటేజ్లో మితిమీరి చేస్తున్న చర్యల వలన ఇప్పుడు వీళ్ళు చేసే డ్యామేజ్ బీజేపీకి దేశవ్యాప్తంగా తగిలింది. సో ముందు బీజేపీ మీద అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. ఢిల్లీ మద్యం కుంభకోణం ఉంది. అసలు ఎంత నెంబర్ అది, ఎంత చిన్న కేసు అది, అంటే నెంబర్స్ వైజ్ చూసుకుంటే కంపారిజన్ అంటే కేసు తీవ్రత నేను నెంబర్స్ పోల్చకూడదు మనం, కానీ అది ఎంత చిన్న కేసు. దాంట్లో ఒక కేజ్రీవాల్ అవ్వచ్చు, ఒక బీఆర్ఎస్ నాయకులను అవ్వచ్చు, లేదు డిప్యూటీ సీఎం మాగుంట శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అబ్బాయి అవ్వచ్చు, ఎంతమందిని కంప్లీట్స్గా చేసి అంటే ఆల్మోస్ట్ 1 year జైలు జీవితాలు అవ్వచ్చు, పార్టీలని ఆల్మోస్ట్ కంట్రోల్ చేయడం అవ్వచ్చు, అంతలా చేశారు కదా. మరి అంతకు మించిన అరాచకం ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇది దేశవ్యాప్తంగా వినిపించగలిగితే వైఎస్ఆర్సీపీ గలం ఎవరు డిఫెన్స్లోకి వెళ్తారు? ఫస్ట్ డ్యామేజ్ ఎవరికి వెళ్తుంది? ఒక చిన్నదానికి, ఢిల్లీలో జరిగిన ఒక చిన్నదానికి ఇంత చేస్తే దానికి 100 రెట్లు పెద్ద స్కాము పొత్తులో ఉన్న బీజేపీకి కూడా మనం అంటగట్టగలిగితే, బీజేపీ డిఫెన్స్లోకి వెళ్తే కేంద్రంలో ఎవరు డిఫెన్స్లోకి వచ్చినట్టు? సో ఆయన చేయబోతుంది ఏంటంటే యుద్ధం కాదు, జరుగుతున్న వాస్తవాలని దేశంలో ఉన్న ప్రజలందరికీ ఇక్కడ జరుగుతున్న స్కాముల గురించి ఢిల్లీ వేదికగా చెప్పాలి అనే ఒక ప్రయత్నం చేయబోతున్నారని అర్థమవుతుంది. సరే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.